Hello, I am Shiva and welcome to the first video on social and cultural history of ancient Andhra Pradesh. In this video and in the next couple of videos, I am going to cover various empires that have ruled the ancient Andhra Pradesh. The main target group for this session will be the candidates preparing for various exams under state service boards of Andhra Pradesh and Telangana, and primarily for the descriptive examinations. Hence I have not covered the political history and various factual information in this session. And since this session is targeting the candidates preparing for various examinations in the Telugu states, I will be giving session in Telugu medium itself. But my notes will be in English language, and which are handwritten notes, which I have written myself in my past time. So if there are any mistakes in these videos, you can contact me via the details mentioned in the description. Coming to the Satavahanas part. So వీళ్ళు మన ఆంధ్రాలో ఫస్ట్ రూల్ చేసిన ఎంపైర్స్లో శాతవాహనాస్ ఫస్ట్. అండ్ ఈ వీడియోలో ఐ విల్ బి కవరింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ డ్యూరింగ్ ద శాతవాహనాస్ పీరియడ్, అలానే రిలీజియన్, లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కండిషన్స్ ఆల్సో. సో బట్ ఈ సెషన్లో నేను పొలిటికల్ డీటెయిల్స్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ మెన్షన్ ద సిలబస్, అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఐ విల్ బి స్కిప్పింగ్. So it is mostly helpful for the descriptive exams where the approach will be like analytical way. Okay, next syllabus చూద్దాం ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా ఏముందో. So what they have mentioned is Shatavahanas and the social and economic conditions existing in that period, also religion, language, art and architecture. ఇంతవరకే రాస్తున్నారు. మనం క్వశ్చన్స్ చూసినట్టయితే ప్రీవియస్ ఇయర్స్వి ఈ టాపిక్స్ మీదే కవర్ చేసి ఉంటారు. సో ఈ వీడియోలో కవర్ అయ్యే టాపిక్స్ మెన్షన్ చేస్తున్నాను. విల్ బి కవరింగ్ ఆల్ దీస్ ఏరియాస్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద శాతవాహనాస్, ఈ హిస్టరీ ఫ్రేమ్ చేసిన వేరియస్ సోర్సెస్ బ్రీఫ్గా, అదేవిధంగా పొలిటికల్ ఈవెంట్స్ ఆల్సో ఇన్ వెరీ బ్రీఫ్ ఐ విల్ బి కవరింగ్. నెక్స్ట్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ అనమాట. ఈ 4 టాపిక్స్ సిలబస్లో లేవు, బట్ అయినా బ్రీఫ్గా టచ్ చేయొచ్చు మనము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ సోషల్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ అట్ దట్ టైమ్. సోషల్ కండిషన్స్లో వేరియస్ సబ్ టాపిక్స్గా తీసుకోవచ్చు. అవి ఏమనగా పొజిషన్ ఆఫ్ ఉమెన్, అలానే నెక్స్ట్ రిలీజియస్ కండిషన్స్, లాంగ్వేజ్, ఇంకా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అండ్ ఫైనలీ ఎకనామిక్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ పీరియడ్. సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 2016 రీ ఎగ్జామ్లో ఎటువంటి శాతవాహనం మీద క్వశ్చన్ అడగలేదు. నెక్స్ట్ అంతకుముందు 2012 ఎగ్జాము. ఇక్కడ టోటల్గా పొలిటికల్ హిస్టరీ కన్నా సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ మీద ఎక్కువగా అడుగున్నారు. 2012లో 2 క్వశ్చన్స్ దాని మీద ఇచ్చినారు, సోషల్ స్ట్రక్చర్ మీద, మళ్ళీ సొసైటీకి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమన్నది, అలానే ఆప్షన్ క్వశ్చన్ కూడా సోషల్, కల్చర్, రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ వారు ఎలా పతనమయ్యారు అనేది ఈ డైనాసిటీ. సో మోస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇదే టాపిక్స్ రిపీట్ అయినది. మనకి 2011లో కూడా సిమిలర్ క్వశ్చన్ అడిగినారు, సోషల్, ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్ అట్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చి శాతవాహనాస్ పీరియడ్లో మళ్ళీ ఆల్మోస్ట్ వరుసగా 3 times అదే క్వశ్చన్ అడుగున్నారు, బట్ 2016 రీ ఎగ్జామ్లోనే వాళ్ళు స్కిప్ చేశారు ఈ టాపిక్. సో తెలుగు లాంగ్వేజ్, దాంతోపాటు తెలుగు లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ అండ్ లిటరేచర్ కూడా డిస్కస్ చేయమని రాస్తున్నారు. అండ్ ఎస్, నౌ కమింగ్ టు ద యాక్చువల్ సెషన్ పార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహనాస్ ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ గురించి ఎందుకు తెలుసుకోవాలి అన్నది కొంచెం బ్రీఫ్గా చూద్దాము. నౌ ద శాతవాహనాస్ ఆర్ ద ఫస్ట్ రూలింగ్ డైనాసిటీస్ ఇన్ ద హిస్టరీ ఇన్ ద డెక్కన్ రీజియన్. వీళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా ఫీల్డ్స్లో, లైక్ ఇన్ పాలిటిక్స్, పొలిటికల్ ఆస్పెక్ట్లో, రిలీజియన్లో, లిటరేచర్ అండ్ ఆర్ట్లో వీళ్ళ ఇంపార్టెన్స్ చాలా రిమార్కబుల్ అని చెప్పుకోవచ్చు. ఈ పీరియడ్లో ఆల్మోస్ట్ 5 centuries దాకా రూల్ చేశారు శాతవాహనాస్. ఈ ఎంటైర్ 5 centuriesలో ఈ డెక్కన్ రీజియన్లో ఒక పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఏర్పడినది. సో కామన్ పీపుల్ కూడా ఫ్రీగా కామన్ పీపుల్ కూడా ఫ్రీగా ఉండగలిగారు, ఎటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండానే. సో అలానే ఎకనామిక్ కండిషన్స్ కూడా చాలా
గొప్పగా ఉంటాయి ఎప్పుడైతే పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉంటుందో. నెక్స్ట్ వచ్చి వీళ్ళని డెక్కన్ ప్రొటెక్టర్స్ అని కూడా అని అంటారు, బికాస్ దే వర్ ఏబుల్ టు prohibit the invasions coming from the northern region and the northwestern region into the Deccan part. Next వచ్చి వీళ్ళు at their peak scale, like the peak stages లో కేవలం డెక్కన్ రీజియనే కాదు, ఆల్మోస్ట్ మగధ రీజియన్ దట్ ఈస్ ద ప్రెసెంట్ బీహార్ పాట్నా రీజియన్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉన్నారు. సో అంత పెద్ద కింగ్డమ్ వీళ్ళది. అంటే ఆ కాలంలో ఆల్మోస్ట్ మగధ పీరియడ్స్ తర్వాత అంత ఇంపార్టెన్స్ వచ్చింది శాతవాహనస్కి అని చెప్పుకోవచ్చు ఏరియా వైజ్ చూసుకున్నామంటే. నౌ కమింగ్ టు ద సోర్సెస్ యూస్డ్ బై ద హిస్టోరియన్స్ ఇన్ డిఫైనింగ్ ద హిస్టరీ ఆఫ్ శాతవాహనస్. సో సోర్సెస్ మనం చూసుకున్నామంటే టూ పార్ట్స్గా ఉంటాయి. ఒకటి వచ్చి ఆర్కియాలజికల్ అని చెప్పుకోవచ్చు, ఇంకోటి వచ్చి లిటరీ సోర్సెస్ అని. లిటరీ సోర్సెస్ ఆ లిటరేచర్ సోర్సెస్ అంటే వేరియస్ వర్క్స్, రిలీజియస్ వర్క్స్ కానీ లేదంటే ఏదైనా పోయట్స్ వర్క్స్ కానీ దాంట్లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి మనము చేసిన దాన్ని బట్టి హిస్టోరియన్స్ టైమ్ లైన్ క్రియేట్ చేసినారు. అలానే ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్కియాలజికల్ సోర్సెస్ దెర్ ఆర్ మెనీ ఇన్స్క్రిప్షన్స్ అండ్ ద కాయిన్స్ ఇష్యూడ్ బై దిస్ శాతవాహన రూలర్స్. దాన్ని బట్టి దాని లొకేషన్ బట్టి historians were able to identify the dynasty, rulers, empire and the various economic and social conditions at that time. సో ఇన్స్క్రిప్షన్స్ అనేది చాలా ముఖ్యమైనవి. మనం చూసినట్లయితే ఇన్స్క్రిప్షన్స్ అనేది ఆ టైంలో చాలా స్కాటర్డ్ అయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ అదర్వైజ్ మేజర్గా ఏ రీజియన్లో ఉన్నాయి అనేది ఇక్కడ చిన్న సర్కిల్లో డ్రా చేశాను. సో ఫ్రమ్ ద నార్థన్ రీజియన్లో సాంచి, దట్స్ ఇన్ ద మధ్యప్రదేశ్ రీజియన్లో, అక్కడ నుంచి సదరన్ బళ్ళారి రీజియన్ వరకు స్ప్రెడ్ ఉన్నాయి. అలానే ఈస్ట్ సైడ్ అమరావతి, ప్రెసెంట్ గుంటూరు దగ్గర ఉన్న అమరావతి నుంచి అలానే వెస్టర్న్ రీజియన్ కన్హేరి వరకు స్కాటర్డ్ అయినాయి. ఓకే, సో ఈ ఇన్స్క్రిప్షన్స్ వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే పర్సనల్ వోటివ్ రికార్డ్స్ అనగా లైక్ వేరియస్ చారిటీ వర్క్స్, వాళ్ళ గొప్పతనం చాటి చెప్పడం అవంతా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. కేవలం కింగ్సే కాదు, వేరియస్ ట్రేడర్స్ ఆర్ రాయల్ పీపుల్ ఆర్ నోబల్స్ వీళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసిబడి ఉన్నాయి. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ డీటెయిల్స్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ లైన్స్. So these are found in the caves of Naneghat, Kanheri, Nashik, Karla near Pune and Guntupalli in Andhra. So ikkada light ga inscription details rasunanu. Naneghat is made by Naganika. She is the wife of Shatakarni I. So tana details anni tana husband yokka details and inscription lo manaki raayabadinadi. Hathigumpa and Guntupalli ఈ రెండు ఇన్స్క్రిప్షన్స్ వచ్చి శాతవాహనాస్ కాదు, కాకపోతే నేబర్ కింగ్డమ్ కళింగ స్టేట్ యొక్క కారవేల కింగ్ రాసినారు. సో ఈ ఇన్స్క్రిప్షన్స్లో మనకి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ శాతకర్ణి I అండ్ కారవేల మెన్షన్ చేసిబడినది. ఓకే, నెక్స్ట్ వచ్చి నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇస్ బై గౌతమి బాలశ్రీ. షీ ఇస్ ద మదర్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి. సో అతను కంకర్ చేసిన కంట్రీస్ లిస్టు, అతని గొప్పతనం గురించి ఈ ఇన్స్క్రిప్షన్లో రాయబడినది. అలానే ఇవంతా మనం చూసినట్లయితే బయట ఉన్నవి నానేఘాట్ కానీ నాసిక్ కానీ ప్రెసెంట్ మహారాష్ట్ర రీజియన్లో ఉన్నాయి. వీళ్ళందరూ ఎర్లీ శాతవాహన రూలర్స్. సో లేటర్ శాతవాహన రూలర్స్ వచ్చేసరికి వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఆంధ్ర రీజియన్లో ఉన్నాయి. లైక్ పులోమావి అన్ని సక్సెసర్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆంధ్ర రీజియన్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎంటైర్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని మనకి ప్రాకృత లాంగ్వేజ్ అండ్ రిటర్న్ ఇన్ బ్రాహ్మి స్క్రిప్ట్లో ఉంటుంది, బికాస్ ద కామన్ పీపుల్ అట్ దట్ టైమ్ యూజింగ్ ప్రాకృత లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకో ఆర్కియాలజికల్ సోర్స్ వచ్చి కాయిన్స్ అన్నమాట. సో కాయిన్స్ బట్టి వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్, సోషల్ లైఫ్, సోషల్ స్టేటస్ ఇవంతా కూడా హిస్టోరియన్స్ ఐడెంటిఫై చేయగలిగారు. ముఖ్యంగా కాయిన్స్ వచ్చి కాపర్, lead and టిన్లో ఉన్నాయి. దే త్రో ఏ ఫ్లైట్ ఆన్ ద హిస్టరీ ఆఫ్ శాతవాహనస్. సో కొన్ని లిస్ట్ ఇచ్చినారు మెయిన్ ప్లేసెస్ వేర్ దే ఫౌండ్ ద కాయిన్స్ అని. సో దిస్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇక్కడ మనం ఒకటి చూసినామంటే కోటిలింగాలు అనేది ఇంపార్టెంట్, బికాస్ ద డిస్కవరీ ఆఫ్ ద కాయిన్స్ ఆఫ్ Shimoga strengthens the claim of Telangana as the original home of Shatavahanas. సో కొందరు హిస్టోరియన్స్ అభిప్రాయం ఏంటంటే శాతవాహనస్ బిలాంగ్ టు ద వెస్టర్న్ రీజియన్ లైక్ మహారాష్ట్ర రీజియన్ అని. బట్ దిస్ కోటిలింగల్ కాయిన్స్ ప్రూవ్ దట్ ద genesis of Shatavahanas comes from the Telangana or the present Telugu region, Telugu states ani.
నెక్స్ట్ వచ్చి లిటరేచర్ రిఫరెన్సెస్ వీళ్ళ మీద ఏమున్నాయి అనేది ఇక్కడ రాస్తున్నాను. మనకి శాతవాహనస్ మీద వేరియస్ పురాణాస్లో మెన్షన్ చేస్తున్నారు. అవి మత్స్య అండ్ వాయు పురాణాలు. అలానే శాతవాహన సొసైటీ గురించి కథా సరిత్సాగరలో కూడా మెన్షన్ చేసింది. ఇంకా వాళ్ళ సొసైటీ అండ్ రిలీజియన్ గురించి గార్గి సంహిత సప్తసతిలో మెన్షన్ చేసింది. అది హాలా గారు కంపోజ్ చేశారు. అలానే వాత్సాయన కామసూత్రాలో కూడా వీళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేసింది. అలానే నెక్స్ట్ వచ్చి వేరియస్ బుద్ధిస్ట్ వర్క్స్లో కూడా ఈ ఆంధ్ర రీజియన్ యొక్క రిఫరెన్సెస్ మనకి తెలుస్తున్నది. అలాంగ్ విత్ బుద్ధిస్ట్ వర్క్స్ వీ హ్యావ్ జైన్ లిటరేచర్లో కూడా, నెక్స్ట్ గ్రీక్ వర్క్స్లో కూడా మెగస్థీనస్ ఇండికాలో కూడా మనకి శాతవాహనస్ గురించి మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పొలిటికల్ ఈవెంట్స్ బ్రీఫ్గా చెప్పుకుంటాను. సిముకా is the first person. He is regarded as the founder of Shatavahana dynasty. ఇతన్ని త్రిముఖ శాతవాహన సిరిమాత అని నానేఘాట్ ఇన్స్క్రిప్షన్స్లో రాయబడినది. ఓకే, సో త్రిముఖ హీఈస్ యాక్చువల్లీ జైనిజం రిలీజియన్ ఫాలోయర్ అతని ఇనిషియల్ రిలీజ్లో, బట్ హీ స్విచ్ టు ద బ్రాహ్మణిజం లేటర్, అండ్ ఆఫ్టర్ హిమ్ ఆల్మోస్ట్ ఆల్ హిస్ సక్సెసర్ హ్యావ్ బీన్ ద ఫాలోయర్స్ ఆఫ్ బ్రాహ్మణిజం ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ రూలర్స్లో కన్హా. ఇతను మగధ రీజియన్లో ఉండే పుష్యమిత్ర శుంగ అండ్ కింగ్ కారవేల ఆఫ్ సేటా డైనాసిటీలో కాంటెంపరీ. నెక్స్ట్ శాతకర్ణి వన్. ఇతను ఫస్ట్ మేజర్ రూలర్ అని చెప్పుకోవచ్చు శాతవాహనస్లో. సో ఇతని వైఫ్ నానిఘాట్ ఇన్స్క్రిప్షన్ ఇవ్వబడింది. అలానే ఇతని గురించి హాతీగుంప ఇన్స్క్రిప్షన్లో కూడా చెప్పబడినది. హీఈస్ ద ఛాంపియన్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. నెక్స్ట్ వచ్చి శాతకర్ణి టూ. ఇతని కాలంలోనే పాటలిపుత్ర రీజియన్ కూడా శాతవాహనస్ కంట్రోల్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చి కుంతల శాతకర్ణి. సో ఇతని రీజియన్లో మనం చూసినట్లయితే ప్రాకృత్ని సాంస్క్రిట్ రీప్లేస్ చేయబడినది అఫీషియల్ లాంగ్వేజ్గా. అలానే ఇతని కోర్టులో గుణాద్య అనే మినిస్టర్ ఉన్నాడు. అతను చాలా వర్క్స్ క్రియేట్ చేస్తున్నాడు ప్రాకృత్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ హాలా is the successor of Kuntala Shatakani. Hala is the author of Saptasati, which is a Prakrit work, and after Hala, empire was confined to their home territories in Andhra Desham itself. Okay, until Gautami Putra Shatakani. So he was able to extend his empire once again beyond the Andhra Desha region. Athani achievements anni manam Nashik inscription lo telustunnadi. Next important successor వచ్చి Gautami Putra Yajnasri. సో హీ వాస్ మెన్షన్ ఇన్ దిస్ ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్. అలానే ఇతని కోర్టులో మనకి ఆచార్య నాగార్జున కూడా ఉన్నారు. ఆచార్య నాగార్జున ఇస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ మాధ్యమిక డాక్ట్రిన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఇది మహాయాన బుద్ధిజంలో ఒక పార్ట్ అనమాట. ఆచార్య నాగార్జున గారు శ్రీపర్వతలో నివసిస్తుండేవాళ్ళు, విచ్ ఇస్ కరెంట్లీ నోన్ యాజ్ నాగార్జున కొండ. అలానే యజ్ఞశ్రీ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ enlarging the famous Amravati Stupa and constructing the stone railing around the Mahachaitya. So ఈ టైంలో ఇంకా బుద్ధిజం కి ప్యాటర్నేజ్, రాయల్ ప్యాటర్నేజ్ ఇంకా ఉన్నది. కమింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ శాతవాహనస్. సో శాతవాహనస్ హ్యావ్ బేసికలీ ఫాలోడ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యన్ మోడల్, అండ్ విచ్ ఈస్ ఏ వెరీ సౌండ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, వీళ్ళ కింగ్స్ అందరూ they discharged their duties according to the tenets of Dharma Shastras and to promote the well-being of all sections of the society and so manam king and its council composition chusinattlaithe king will be at the top of the entire administration. Ataniki raja leda maharaja ane birudulu kuda unnayi, but unlike the later dynasties, Shatavahana kings had not yet assumed the titles like Samrat or divine origin anedi inka acharinchaledu. సో కింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చి క్రౌన్ ప్రిన్స్. సో వీళ్ళని యువరాజ కుమార్ అని కూడా పిలువబడతారు. అలానే కింగ్ని అసిస్టెన్స్ చేసేదానికి వేరియస్ మినిస్టర్స్ కౌన్సిల్స్ ఉంటాయి. ఓకే, అండ్ హెరిడిటరీ వచ్చి ఫస్ట్ ఆఫ్ ద బోర్న్ చైల్డ్ అనమాట. దీనే ప్రేయోనోజెనిటర్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ మినిస్టర్స్ కౌన్సిల్స్లో విశ్వాస అమర్త్య అంటే మినిస్టర్స్ అన్నట్టు. విశ్వాస అమర్త్య is the chief minister అని చెప్పుకోవచ్చు. He was consulted by the king on all the important matters. Okay,
and the rest of the ministerial council will be constituted by రాజా అమాత్యాస్. సో ముఖ్యమైన మినిస్ట్రీని మాత్రం విశ్వాస అమాత్య అంటారు, మిగతా వాళ్ళందరినీ రాజా అమాత్యాస్ అని పిలువబడతారు. సో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో వేరియస్ పోస్ట్ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్లో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, విచ్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. నెక్స్ట్ వచ్చి ప్రావిన్సెస్. సో సిన్స్ ద ఎంపైర్ ఇస్ వెరీ బిగ్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు రూల్ విత్ యూనిఫైడ్ ఆర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. సో ప్రావిన్సెస్గా కొంచెం స్ప్లిట్ చేయబడినది. స్ప్లిట్ చేసిన ప్రావిన్సెస్ని ఆహారస్ అని అంటారు. ఈ ఆహారస్ని రూల్ చేసేవాళ్ళు లేదా హెడ్ ఆఫ్ దిస్ ఆహారస్ ఆర్ నోన్ యాజ్ అమాత్యాస్ ఆర్ గవర్నర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు నాన్ హెరిడిటరీ అనమాట, అంటే 5 year టెన్యూర్ ఉంటుంది. ఓకే, అలానే ఏ విధంగా అయితే ఆహారస్ ఉన్నాయో కొన్ని ప్రావిన్సెస్ని సెమీ అటానమస్ టెరిటరీస్గా కూడా డివైడ్ చేయబడినది. సో వీటికి రూల్ చేసేది ఏమో హెరిడిటరీ చీఫ్స్ అనమాట, అంటే రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు యూజువల్లీ. వాళ్ళని ఆ హెడ్మెన్ని మహారథాస్ ఆర్ మహాభోజాస్ అని కూడా పిలువబడతారు. ఓకే, ఈ ఆహారస్ చూసినట్లయితే వాటి పేర్లు కానీ ఇవంతా హెడ్ క్వార్టర్స్ ఉన్న లొకేషన్ బట్టి పిలువబడుతున్నది. కానీ ఎప్పుడైనా ఫారిన్ అగ్రెషన్ వచ్చిందంటే ఆల్ దీస్ ఆహారస్ విల్ కమ్ అండర్ ద మహాసేనాపతి అట్ ద ఎండ్, అంటే బేసికలీ మిలిటరీ కమాండ్లోకి వచ్చేస్తుంది ఇన్ ద టైమ్ ఆఫ్ ఇన్వేషన్ పీరియడ్. శాతవాహనస్ పీరియడ్లో లోకల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అట్ ద లోయెస్ట్ అండ్ బాటమ్ లెవెల్లో మనకి గ్రామ్ ఆర్ విలేజ్ ఉన్నది. విలేజ్ హెడ్ని గ్రామని అని అంటారు. ఈస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఎంటైర్ విలేజ్ అండ్ సమ్టైమ్స్ ఈజ్ ఈవెన్ ఇన్ఛార్జ్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ విలేజెస్ లైక్ 5 to 10 అని చెప్పవచ్చు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ బాడీ వచ్చి నిగమ సభాస్ అని చెప్పవచ్చు. నిగమ సభాస్ ఆర్ బేసికలీ ద ట్రేడ్ రిలేటెడ్ అఫైర్స్ ఇన్ ద ఇంపార్టెంట్ సిటీస్. సో ఇవి ఎందుకు వచ్చాయని అనుకుంటే, ఇది ఎందుకు వచ్చాయంటే డ్యూ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ ద ఫారిన్ కంట్రీస్. సో ఎప్పుడైతే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందో కింగ్డమ్లో జనాలు కానీ సిటీస్ యొక్క ఎకనామిక్ కండిషన్స్ చాలా స్టేబుల్గా ఉంటాయి. దే వర్ ఏబుల్ టు ట్రేడ్ ప్రాపర్లీ అండ్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ దెమ్సెల్స్, ఇన్ ఆర్డర్ టు లుక్ ఆఫ్టర్ దేర్ ఓన్ అఫైర్స్ ఇండిపెండెంట్లీ నిగమ సభాస్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే మెన్షన్ చేస్తున్నాయి ఇక్కడ. అఫైర్స్ ఆఫ్ ది సిటీస్ వేర్ లుక్డ్ ఆఫ్టర్ బై కార్పొరేట్ బాడీస్ విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ నిగమ సభాస్ అండ్ దే ఆర్ బేసికలీ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అనమాట. ఏ విధంగా రిప్రజెంటేటివ్ ఉంటుందంటే ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ గహాపతిస్ అంటాము, అంటే వీళ్ళు హెడ్ ఆఫ్ ద సర్టెన్ హౌస్ హోల్డ్స్. ఓకే, ఆ ప్రొఫెషన్లో ఉన్న హౌస్ హోల్డ్స్లో కొందరిని గహాపతిస్ అంటాము. వీళ్ళందరూ కలిసి ఒక మెర్చెంట్స్ గిల్డ్స్ లేదా శ్రేణి అని పిలువబడతారు. సో గ్రూప్ ఆఫ్ గహాపతిస్ విల్ ఫార్మ్ ఏ మెర్చెంట్స్ గిల్డ్స్. సో దిస్ మెర్చెంట్ గిల్డ్స్ రిప్రజెంటేటివ్స్ కమ్ అండర్ ద నిగమ సభ మెంబర్స్. సో శాతవాహన టైంలో రెవెన్యూ వచ్చి ముఖ్యంగా ల్యాండ్ రెవెన్యూని, ఇదే స్టేట్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అలానే నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో కూడా రాయల్ షేర్ తీసుకుంటారు. దాన్ని బోగా అండ్ దేయమేయ అని పిలువబడతారు. ఆర్టిజన్స్ కూడా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ టైంలో వాళ్ళ దగ్గర నుంచి కూడా కారుకర అనే రెవెన్యూ తీసుకుంటారు.